హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి భారతి, నిన్న కూడా వ్లాగ్ పెట్టలేదు అనుకుంటున్నారు కదా? అవునండి, కొంచెం ఒంట్లో బాగాలేదు అంటే ఇంక ఈ చలికాలం వస్తే ఎందుకో నాకు అస్సలు సెట్ అవ్వట్లేదు. చలికాలం వస్తే బాడీ పెయిన్స్, తర్వాత ఇంకా ఈ జలుబు, గొంతు రాసుకుపోవడం అట్లాగా. అసలు ఏం మెయిన్ ఫుడ్ తినట్లేదు నేను. అసలు ఏమీ తినాలనిపించట్లేదు అనమాట. సో ఇంకా ఇవాళ కూడా వ్లాగ్ పెట్టకపోతే మళ్ళీ గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది అని చెప్పేసి ఈ యూట్యూబ్తో ఎలా అయిపోయిందంటే కొంచెం రెస్ట్ తీసుకుందాం, కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందాం అన్నా కూడా కుదరట్లేదు అనమాట. వీడియో పెట్టకపోతే ఛానల్ డౌన్ అయిపోతుంది, అదొక టెన్షన్ నాకు. సరే అని చెప్పేసి ఇంకా అసలు ఒక 3 డేస్ నుంచి అసలు ఏం ఫుడ్డే సరిగా తీసుకోవట్లేదు అనమాట. అసలు నోరేం బాగాలేదు. మార్నింగ్ నుంచి కూడా అసలు ఏం తినలే, ఫ్రూట్స్ అవి తింటా ఉంటే ఇంక మా ఆయన సరేరా బయటికి వెళ్ళి ఏమన్నా తిందాము అని చెప్పి తీసుకొచ్చారు. కాకపోతే నేను బయట అసలు మ్యాక్సిమం ఏమి తినను. తినేది ఏదైనా ఉంది అంటే అది పానీపూరి, చాటే అనమాట. కాకపోతే ఇప్పుడు కొంచెం ఒంట్లో బాగాలేదు కదా, ఎందుకులే పానీపూరి అని చెప్పేసి ఇంకా పానీపూరి తినలేదు. చాట్ అయితే తిన్నా, మా వారు తినలేదు. వద్దు నాకేం వద్దు, ఈవినింగ్ స్నాక్స్ బయట నుంచి తెచ్చారు పిల్లలకి, మామయ్యకి. వాళ్ళు అవి తినేశారు. సో నాకేం వద్దు, నువ్వు తిను అని చెప్పి చాట్ అయితే తిన్నా అనమాట వేడిగా. సరే అని ఒక చాట్ తినేసి ఆకుకూరలు, అసలు వెజిటేబుల్స్ కూడా ఏం లేవు, ఆకుకూరలు అవి ఒక 4 రకాలు తీసుకున్నాను అంతే, ఎక్కువ ఏం కొనలేదు. 450 రూపీస్ అయ్యిందండి. అసలు ఏం కొనలేదు. కందగడ్డ ఒక 1/2 కేజీ 60 రూపీస్ అంట, టమాటా కేజీ 50 రూపీస్ అంట. తర్వాత ఆకుకూరలు ఒక 2 రకాలు, అంటే దాన్ని బచ్చల కూర కాదు, ఇదండి బచ్చల కూర. ఆ తర్వాత ఒక్క చుక్క కూర కలిపి 3 కట్టలు కలిపి 50 రూపాయలు. అది కూడా బేరం ఆడితే, లేదంటే ఒకటి 20 రూపాయలు. బేరం ఆడితే 3 కట్టలు 50 రూపాయలకి ఇచ్చారు, లేదంటే 60 రూపాయలు ఇవ్వాలి అంతే. ఇంకొక 1/4 కేజీ పచ్చిమిర్చి, బంగాళదుంప, దొండకాయ, ఇవే అనమాట. ఇంకేం కొనలేదు. అలాగా 450 రూపీస్ అయ్యింది వాటి వరకే. సరే అని చెప్పి ఇంక తప్పదు, అంటే ఇంకా ఈ సీజన్ అలా లేండి. సో మనకి వెజిటేబుల్స్ బాగా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఉల్లిపాయలు అయితే ఉన్నాయి, అందుకే ఇంక ఉల్లిపాయలు తేలేదు. సరే అని చెప్పేసి ఇంకా అవైతే తీసుకొని వచ్చేసాను. ఇంకా వంట చేయాలి కదా, వీటిల్లో ఏం వండాలి అని అడిగితే ఏదో ఒకటి వండేయమ్మా అంటారు వాళ్ళు. సరే అని చెప్పి ఇంకా దొండకాయలు ఉన్నాయి కదా, దొండకాయలు అయితే ఫ్రై చేసేసి, బచ్చలి కూర యాక్చువల్గా కందగడ్డ తెచ్చాను కదా, కంద బచ్చలి చాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు నాకేం పెద్ద నోరు ఏం బాగాలేదు, నాకు కందగడ్డ అంటే చాలా ఇష్టము. సో నోరు బాగాలేనప్పుడు తిన్నా సరే దాని టేస్ట్ని ఎంజాయ్ చేయలేము. అందుకని చెప్పేసి నేను ఇంకా కందగడ్డ రేపు ఎల్లుండే వండుదాంలే అని చెప్పేసి పక్కన పెట్టేసా. ఈ ఫ్రై అయితే తినేస్తారు, దొండకాయ అయితే బాగానే తింటారు, పిల్లలు కూడా తింటారు. సరే అని చెప్పి దొండకాయ ఫ్రై, ఆ తర్వాత బచ్చల కూర, చుక్క కూర కలిపి ఇవాళ ఉల్లికారంతో చేస్తూ ఉన్నాను అనమాట. ఏదో కొంచెం నోటికి బాగుంటుంది కదా అని చెప్పి నా కోసం అన్నట్లుగా చేసుకుంటున్నాను. పచ్చడి కాదు, అలా అని కూర కాదు, ఉల్లికారము. మామూలుగా అయితే ఉల్లికారం, పాలకూర ఉల్లికారము, తర్వాత చుక్క కూర ఉల్లికారము ఇలా చేస్తాం కదా, ఇవాళ బచ్చల కూరతోటి చేస్తున్నాను ఉల్లికారం కాంబినేషను. అయితే ఇంకా మావయ్య ఏమో దొండకాయలు కట్ చేయమని అడిగాను, అంటే కొంచెం కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, అయితే కూర్చొని కట్ చేయండి మావయ్య అంటే, మామయ్య కూర్చొని కట్ చేయడం కష్టమమ్మా, ఇక్కడే కట్ చేసేస్తానులే అన్నారు. సో ఇంకా అలా మామయ్యతో మాట్లాడుతూ నేనైతే వెజిటేబుల్స్ అవి సర్దేసుకుంటా ఉన్నాను అనమాట. మామయ్య ఏమో దొండకాయలు కట్ చేసి ఇస్తూ ఉన్నారు. అంటే ఏం లేదు, నాకు కూడా కొంచెం టైం పాస్ అవుతుంది కదా అని. కట్ చేయడం పెద్ద కష్టమని ఏం కాదండి. మామయ్య కానీ లేదా మా వారు కానీ, మా వారికేమో వర్క్ ఉందన్నారు. సరే అని చెప్పి ఇంకా మామయ్యని అడిగా అనమాట. సో కట్ చేసి ఇస్తారు. అలా మాట్లాడుతూ పని చేసుకుంటే కొంచెం నాకు కూడా తెలియదు కదా పని చేస్తున్నట్లుగాన. సో మామయ్యకి ఏంటి అంటే మాట్లాడితే మామయ్య అత్తయ్య ఉన్న దగ్గరికి వెళ్ళిపోతారు. ఆయనకి ఎంత ఇష్టమో పాపం వాళ్ళ ఆవిడంటే. అలాగా ఇంకా ఆ టైంలో అత్తయ్య ఉన్నప్పుడు ఎలా ఉండేది అవన్నీ చెప్తూ ఉంటారనమాట. అంటే అప్పట్లో కూడా ఇలాగే వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఎక్కడ చవకగా దొరికితే అక్కడ హోల్సేల్గా తెచ్చేవాడినమ్మా. ఆ తర్వాత 3 మంత్స్కి ఒకసారి సరుకులు ఇప్పుడు మనం మంత్లీ తెచ్చుకుంటాం కదా. సో
మామయ్యోళ్ళు ఏంటి అంటే అక్కడ వైజాగ్‌లో క్యాంటీన్ ఉంటది. నేవల్ క్యాంటీన్‌లు ఉంటాయి గదా! సో, వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళుంటే, వాళ్ళ దగ్గర 3 మంత్స్‌కొకసారి ఈ సోపులు, బట్టలు ఉతికే సోపులు, గిన్నెలు కడిగే సోపులు, ఆ తర్వాత ఇవి మామూలుగా ఒంటికి కావాల్సిన సోప్స్, పౌడర్‌లు, తర్వాత పిల్లలకి స్నాక్స్, బిస్కెట్స్, ఇంకా ఏవేవో చెప్తారు. నిర్మా పౌడర్‌లు, ఇంకా ఏవేవో అట్లా హోల్‌సేల్‌గా మనకక్కడ తక్కువకొస్తాయన్నమాట క్యాంటీన్‌లో. సో, అక్కడి నుంచి తెచ్చుకొని 3 మంత్స్‌కి సరిపడా గ్రోసరీస్ కన్నట్లో ఒక చిన్న బీరువా ఉంటది. సో, ఆ బీరువాలో ఇవన్నీ కూడా స్టోర్ చేసేవాళ్ళంట. అవన్నీ చెప్తా ఉంటారు. సో, బావుంటది పాపం వినడానికి. చాలా క్యూట్ ఫ్యామిలీ వాళ్ళది. అంటే పిల్లలు ఏ చీకు చింత లేదు అంటారు కదా! అట్లాగా. సో, మామయ్య చెప్తారు. మా ఆయన కూడా ఒక్కొక్కసారి ఇలా ఉండేది. అంటే ఎలా అంటే చాలా పంక్చువల్‌గా ఈ ఆదివారం అయితే ఇదే వండాలి. మంగళవారం అయితే ఇదే అంటే నాన్ వెజ్ తినే రోజుల్లో ఇదే ఉండాలి. అత్తయ్య అంటే చాలా ఇష్టం అంట మామయ్యకి. మా ఆయన అంటూ ఉంటారు. అసలు అమ్మ కోసమే సపరేట్‌గా ప్రతి మంగళవారం రోజు మారుతి హోటల్ నుంచి కర్రీ తీసుకొచ్చేవాళ్ళంట మటన్ కర్రీ. అత్తయ్య ఎక్కువ మటన్ తింటారని చెప్పి. ఆ తర్వాత సాటర్డే వస్తే టిఫిన్ కదా! సో, టిఫిన్ వీళ్ళు ఇంట్లో చపాతీలు తిన్నా అత్తయ్య కోసం ఉల్లి దోస తీసుకొచ్చేవాళ్ళంట సాటర్డే. ఇలా మా ఆయన చెప్తా ఉంటారు. అలాగే మావయ్య కూడా ఇంకా అలాగే అలా చెప్తా ఉన్నారనమాట. ఇలాగా అలాగా అని చెప్పి. కాకపోతే పాపం అత్తయ్యకి హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయారు. సో, ఎప్పుడు చనిపోయారంటే మా ఆయన 8థ్ క్లాస్‌లో ఉన్న టైంలో చనిపోయారనమాట. తను 8థ్ క్లాస్‌లో చదువుతా ఉన్నారు. సో, అప్పుడు చనిపోయారు. ఆ తర్వాత ఒక 4, 5 ఇయర్స్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చూసుకున్నారు. తర్వాత ఇంక వీళ్ళు కొంచెం ఎదిగిన తర్వాత వీళ్ళొచ్చేసారనమాట. ఇంక మామయ్య చూసుకున్నారనమాట ఆళ్ళని. సో, ఇంక అట్లా ఏమంటారు అలాగా మాట్లాడుకుంటూ కట్ చేస్తా ఉన్నారు. ఇంక నేను కూడా అలా వింటూ అవునా మావయ్య అని చెప్పేసి ఇవంతా నాకు చాలా సార్లు చెప్పినవే, మాట్లాడుకున్నవే. అయినా సరే ఆయన అలా జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటారనమాట. ఆ తర్వాత ఇంక మావయ్య వాళ్ళేమో ఎక్కడంటే బర్మా నుంచి వచ్చారనమాట. బర్మాలో వాళ్ళ నాన్నగారు వాళ్ళు అప్పట్లో పనికి వెళ్ళిపోయారంట. యాక్చువల్‌గా వైజాగే. కాకపోతే ఇంకప్పుడు బర్మాలో ఉండేవాళ్ళంట. మామయ్య వాళ్ళు యాక్చువల్‌గా 9 మెంబర్స్. ఒక అక్క, మిగతా 8 మెంబర్స్ అన్నలు. మామయ్య లాస్ట్. తొమ్మిదో అతను మామయ్య. సో, అలాగా ఇంకలా చెప్తా ఉంటారనమాట. అక్కడి నుంచి వచ్చేసామమ్మా ఇంక అందరం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు 3 ఇయర్స్ అప్పుడు అని చెప్పేసి ఇంక అవన్నీ చెప్తా ఉంటారనమాట. ఈసారి ఎప్పుడైనా మామయ్యతోటి మాట్లాడిస్తానులేండి. ఇప్పుడేంటి అంటే ఇంక పక్కన నుంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి. పాటలు పెట్టేస్తారు మెయిన్‌గా అటువైపు సాంగ్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో, దానివల్ల మామయ్య మాటలు మీకు వినిపిద్దామన్నా కూడా కుదరట్లేదు. కాపీ స్ట్రైక్స్ పడిపోతాయి కదా! సౌండ్స్ వస్తే మ్యూజిక్స్ అవి వస్తే కాపీరైట్ పడిపోద్ది. అందుకే ఇంక నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇయ్యాల్సి వస్తుంది. సో, ఇంక మామయ్య అయితే ఇలా కట్ చేసి ఇచ్చేసారు. నేనైతే దొండకాయ ఫ్రై అయితే చేసేసాను. అయితే ఇంకా పిల్లలకి బ్రేక్ బాక్స్‌లోకి లడ్డు చేద్దాం అనుకున్నాను. యాక్చువల్‌గా సున్నుండ అడిగాడు విష్ణు. అయితే సున్నుండ ఎప్పుడు చేసేదే కదా! ఇది మాత్రం ఎక్స్‌పెరిమెంటే. ఇలా ఎవరైనా లడ్డు చేసారా లేదా నాకైతే చెప్పండి. ఎందుకంటే మామూలుగా రవ్వ లడ్డు మనం నార్మల్‌గా చేస్తాం. అది రవ్వ లడ్డు తెలిసిందే. ఈ రవ్వ లడ్డు ఏంటి అంటే బాన్సీ రవ్వతో చేస్తున్నాను. నార్మల్ బొంబాయి రవ్వతో కాకుండా బాన్సీ రవ్వతో చేస్తున్నాను. అంటే నెయ్యి ఏమి వేయకుండా డ్రై రోస్ట్ చేసుకొని దీన్ని పౌడర్ చేసి బెల్లము, నెయ్యి కలిపి సున్నుండలు చేస్తాం కదా! అలా చేస్తున్నాను. చెప్పాలంటే ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు లాస్ట్‌లో చూపిస్తా. ఫస్ట్ అయితే మాత్రం ఇంక ఇలాగా స్టవ్ మీద కడాయి పెట్టేసి బాన్సీ రవ్వ అయితే వేసాను. మా వారిని పిలిచాను కొంచెం ఇలా కలుపుతూ ఉండవా అని చెప్పి. ఎందుకంటే అవి కొంచెం ఎక్కువ టైం ఒక 10 నిమిషాలైనా పడతదనమాట. సిమ్‌లో పెట్టి ఫ్రై చేయాలి. పక్కకొచ్చేస్తే మాడిపోతది. సో, అందుకని చెప్పి అప్పుడే మా ఆయన ఇలాగొస్తే సీను ఇది కొంచెం ఇలా ఫ్రై చేయవా అని చెప్తే చేస్తా ఉన్నారు. ఇంక ఈ లోపల నేనేమో ఉల్లికారం అయితే చేస్తూ ఉన్నాను. బచ్చల కూర కాదండి. బచ్చల కూరేనా? బచ్చల కూరే. నాకు అస్తమాను పాలకూరే వచ్చేస్తుంది నోట్లో. సో, బచ్చల కూర ఉల్లికారం అనమాట. సో, ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను. ఒక 3 స్పూన్స్ వరకు వెల్లుల్లిపాయ వేసుకున్నాను. ఉప్పు, కారము, కొంచెం పసుపు అంతే. ఇంక అందులో ఏం వేయలేదు నేను. ఉల్లిపాయలు ఒక 3, వెల్లుల్లి, కారము, పసుపు, ఉప్పు అవన్నీ వేసేసి ఇంక ఇదిగోండి ఇలా పేస్ట్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కడాయిలో పల్లి ఆయిల్ అయితే వేసుకున్నాను.
ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో నేను మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లికారం అయితే వేసేసి సిమ్లో పెట్టేసి మంచిగా ఇలా నూనె అంతా బయటకు వచ్చే వరకు ఉల్లికారం అంతా మంచిగా వేగాలి. ఆ లోపల నేనైతే ఇంక ఇలా మూత అయితే పెట్టేస్తూ ఉన్నాను, కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి అని చెప్పేసి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర అయితే వేసేయాలి. అయితే బచ్చల కూర ఒకటే కాదండి, 2 కట్టలు బచ్చల కూర. కొంచెం పులుపు ఉంటే బాగుంటుందని చెప్పేసి చుక్క కూర ఉంటుంది కదా, పుల్లగా ఉంటుంది. సో అదైతే ఒక కట్ట తీసుకున్నాను చిన్నది. చుక్క కూర ఒక కట్ట, బచ్చల కూర 2 కట్టలు. ఒకవేళ మీ దగ్గర చుక్క కూర లేకపోతే కొంచెం చింతపండు అయినా వేసుకోవచ్చు ఆ పులుపు కోసం. కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది అన్నంతో కలుపుకొని తినేటప్పుడు. అది కూరలాగా కాదు, పచ్చడిలాగా కాదు, అలా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి నేను 2 కట్టలేమో బచ్చల కూర తీసుకున్నాను, ఒక కట్ట ఏమో చుక్క కూర తీసుకున్నాను. ఇంక ఇక్కడేమో దొండకాయ వేగిపోయింది. కొబ్బరి కారం అయితే వేసేసి ఫ్రై చేసేసి స్టవ్ ఆపేసాను. ఇంకా బాగా వేగమంటున్నారు మా మామయ్య, ఇంకా సిమ్లో పెట్టామ్మా, బాగా ఫ్రై చేయి, బాగా ఫ్రై చేయి అని చెప్పి. సరే మామయ్య అన్నాను, కానీ అది ఆల్రెడీ వేగింది. ఎలా అంటే మనకి డార్క్ బ్రౌన్ కలర్లోకి వెళ్ళిపోవాలన్నమాట. అది కారం వేస్తే ఆ కలర్లో ఉంటుంది. ఇవాళ నేను కారం వేయకుండా కొబ్బరి కారం వేసాను కదా. కొబ్బరి కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఏంటంటే కొబ్బరి వాసన వచ్చేస్తుంది, నూనె వాసన వస్తుంది. అందుకే నేను ఫ్రై అయింది కదా చాలే అని ఆపేసాను అనమాట. ఇంకా బాగా డ్రై రోస్ట్ అయిపోవాలమ్మా అని అంటారు, అలా బాగుంటుంది. నిజానికి అలా కూడా చాలా బాగుంటుంది, బాగా వేగిపోతే చాలా బాగుంటుంది. కానీ ఎందుకులే మరీ అంత ఫ్రై చేయడం అని చెప్పేసి ఇంకా కొబ్బరి కారం అయితే కలిపేసా. ఇంక ఇక్కడేమో ఉల్లికారంలో నుంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆకైతే అందులో వేసేసి కలిపి మూత అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ మా వాళ్ళు చూడండి, ఏంరా అయిపోయిందో హోంవర్క్ అంటే పెద్దోడిది అయిపోయింది, చిన్నోడేమో ఇంకా అలా అన్నయ్య చెప్తూ ఉంటే చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఇలాగా 3, 4, 7, 11 అదే. అబ్బా చూసారా ఎంత కూచిలాగా మాట్లాడుతున్నాడో. మా వెట్టిగాడు మాత్రం అయితే హైపరు, లేదంటే చిన్న కూచిలా అయిపోతాడు, లేదంటే వాళ్ళ అన్నం మీద పెద్ద పులి దూకినట్టు దూకుతాడు. అద్దిరా ఇద్దరా అని చెప్పి ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. నార్మల్ టైం ఏమో ఇలా చిన్న చిన్న కూచిలాగా అయిపోయి అన్నయ్య నాకు అది కావాలన్నయ్య, అన్నయ్య నాకు ఇది కావాలన్నయ్య అని అడుగుతాడు. అమ్మో, వీడు కూడా లక్కీ కూడా అండి. వాడికి కొంచెం బోర్ కొట్టింది అంటే వాళ్ళ తమ్ముడిని ఎలా ఇరిటేట్ చేస్తాడంటే, అన్ని గిల్లడం గిచ్చడం, ఏదో ఒక మాట అని ఇరిటేట్ చేయడం, ఆడి దగ్గర మళ్ళీ తిరిగి కొట్టించుకోవడం, భలే ఉంటుంది. వాళ్ళకి తెలియకుండా వీడియో తీస్తూ ఉన్నాను, చూసేసారు. అంటే చిన్న చిన్న మెమరీస్ కదా ఉంటాయి అన్నట్లుగాన అలా చిన్న కుక్క పిల్లల్లా కూర్చొని రాసుకుంటున్నారు హోంవర్క్, ఎంత ముద్దుగా ఉన్నారో. ఆ తర్వాత ఇంకా త్వరగా కానీ అన్నం పెడతానని చెప్పేసి వచ్చాను. ఆ తర్వాత ఇదిగోండి, ఇదైతే ఈ లోపల బాగా మగ్గిపోయింది. ఇదిగోండి ఉల్లికారము బచ్చల కూర, అంటే కొంచెం పులుపు చుక్క కూర కూడా వేసాను కాబట్టి పుల్లగా బాగుంది నోటికి నాకైతే. నేను ఇంకా దొండకాయ తినలేదు, దీంతోనే కొంచెం అన్నం అయితే తినేసాను అనమాట. ఎందుకో అసలు పెద్దగా నోరు అసలు ఏం బాగాలేదు. ఆ తర్వాత ఇంక పిల్లలకి బ్రేక్ కోసం ఉంటుంది కదా అని చెప్పేసి ఇదిగోండి ఇదైతే ఇలా డ్రై రోస్ట్ వేసేసానండి, చల్లారిపోయింది. అంటే అంత అన్నం అవి తినేసిన తర్వాత చేస్తున్నాను. ఇది వేగడానికి టైం పడుతుంది, చల్లారడానికి టైం పడుతుంది కదా. సో చల్లార్చి పక్కన, అంటే ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత ఇంక ఇలా మిక్సీ చేసుకోవడమే అనమాట. మిక్సీ చేసేసుకొని సేమ్ మనం సున్నుండ అయితే ఎలా చేసుకుంటామో బెల్లం కానీ పంచదార కానీ కలుపుకొని సున్నుండలా చేసుకోవడమే. నేనైతే బెల్లం పొడి వేసాను. ఇంక ఇక్కడేమో రవ్వ కదా, అయితే మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం బరకుండేలా చూసుకున్నాను. తినేటప్పుడు అలా ఉంటే బాగుంటుందేమో అన్నట్లుగా, అంటే కొంచెం పలుకుంటే బాగుంటుంది కదా అనేసి. సో ఎలా ఉంది అంటే టేస్ట్ బాగుంది. అంటే ఎలా చెప్పాలి, కొంచెం కమ్మగా ఉంది, అది కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ టైం చేశాను ఈ లడ్డు, ఎప్పుడు బాన్సీ రవ్వతో చేయలేదు. రవ్వ లడ్డు చేస్తాను, కొబ్బరి వేసి చేస్తాను. కాకపోతే కొబ్బరి వేసి చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండట్లేదు, పాడైపోతుంది కదా. సో అలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందేమో, అంటే మనకు ఒక 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బాగుంటుంది కదా అన్నట్లుగా చేశాను. నిజంగానే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. నేనేమనుకున్నానంటే చూద్దాము, టేస్ట్ బాగుంటే ఇలాగా, టేస్ట్ బాగాలేదనుకోండి, అంటే మరీ హార్డ్గా ఉందనుకోండి నవిలేటప్పుడు
కొంచెం గోరువెచ్చని నీళ్ళు మరిగించి కలిపేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కొంచెం కొబ్బరి కూర ఉంటుంది కదా, అది కలిపేస్తే నార్మల్ మన రవ్వ లడ్డు అయిపోతుంది అనమాట. సో అలా అలా రెండిటికి కన్వీనియంట్గా ఉండేలాగా చేశాను ఈ లడ్డు అయితే మాత్రం బాగుందండి, కొత్తగా అనిపించింది. సో ఒక 2 రోజులు ఇలా తిన్నాం అనుకోండి, మూడో రోజు ఈ లడ్డు బోర్ కొట్టింది అంటే దీంట్లో కొంచెం హాట్ వాటర్ కానీ పాలు కానీ మరిగించిన పాలు కానీ కలిపేసుకుంటే మనకి నార్మల్ సాఫ్ట్ లడ్డు అయిపోతుంది అనమాట. సో మీ ఇష్టం, మీకు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. కాకపోతే నేను బాన్సీ రవ్వతో చేశాను, నార్మల్ రవ్వ అయితే కాదు. ఇంక ఇక్కడైతే నెయ్యి మరగబెట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ సేమ్ సున్నుండల్లాగా అయితే చేసుకున్నాను. ఇంతకీ టేస్ట్ ఎలా ఉందో చెప్పు భారతి అని అంటారా? అదే చెప్పాను కదండి, మిక్స్డ్ టేస్ట్ అనమాట. కొంచెం టేస్ట్ నవ్వులుతూ ఉంటే కమ్మగా ఉంది, కాకపోతే సాఫ్ట్గా లేదనమాట. మనకి మామూలుగా రవ్వ లడ్డు అంటే సాఫ్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో ఇది పిల్లలకి నేను ఏం చెప్పానంటే రవ్వ లడ్డు కాదు, సున్నుండనే చెప్పాను, వాళ్ళకి తెలియదు కదా. సున్నుండ అయితే కొంచెం కొంచెం రఫ్గా ఉంటుంది కదా, సాఫ్ట్గా ఉండదు. సున్నుండ ఎలా ఉంటుంది అంటే కొంచెం బరకగా అలా ఉంటుంది కదా. సో అలాగే ఉందన్నమాట, బాగుంది, కాకపోతే సూపర్గా లేదు అంతే. అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను, కానీ కొత్తగా ఉంది టేస్ట్ అయితే మాత్రం. నేనైతే మాత్రం 2 days తర్వాత ఇందులో కొంచెం మరిగించిన పాలు కలిపేస్తే సాఫ్ట్ అయిపోద్ది కదా, అప్పుడు నార్మల్ లడ్డూల్లాగా చేసుకుందాం అనుకుంటున్నాను. సో అదనమాట ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో ఇదిగోండి లడ్డు అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఇవాళ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను, అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.